Mr. Idiot is a very good commercial content oriented film andi. And like you can look for the performances from Madhav, Simran, like iddaru super ga chesaru, though they are debut actors to the industry. And and thanks for the creative collaboration from Gauri. And when you got brilliant technicians on board, like the quality of the product is seen on the screen. ఈ ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ థ్యాంక్స్ మా ఫ్రెండ్ తరఫున. అండ్ ఆల్సో ప్రశాంత్ ఇంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత కూడా ఎంతో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఒక్కరోజు కూడా ఖాళీ బిజీగా ఉన్నా కూడా కొన్ని చిన్న సినిమాలని ఎవరైనా వచ్చి తను అడిగినప్పుడు ఎట్లా అయినా సరే తన ఈవెంట్కి వచ్చి తన సపోర్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాడు. అన్ని సినిమాలను సపోర్ట్ చేస్తున్నాడు. వెరీ గుడ్ ప్రశాంత్. అండ్ మిస్టర్ ఈడియట్ సినిమా అంటే దిస్ ఈస్ రవిచంద్ ఈజ్ నాకు చాలా మంచి మిత్రుడు. 15 సంవత్సరాలుగా కలిసి మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని కలిసి జర్నీ చేస్తున్నాం. తను సినిమాలు చేస్తున్నాను, నేను సినిమాలు చేస్తున్నా, ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటాం. లాస్ట్ సినిమా హ్యాష్‌ట్యాగ్ బ్రో చాలా మంచి కథతో వచ్చింది. అది అప్పుడు థియేటర్లో రాలేకపోయింది. ఓటీటీలో చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. మంచి కథ అని ఆ సినిమా తీసిన తనకి సేల్ అయ్యింది. అండ్ ఆల్సో ఓటీటీలో కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది ఆ సినిమా. తర్వాత ఎలాంటి సినిమా చేయాలని తను ఏదైనా సినిమా చేయాలి, ఎలాంటి కథ చేయాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనరే చేయాలని ఫస్ట్ నుంచి మా సినిమాలన్నీ అలాగే ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్సే చేయాలి, కమర్షియల్ సినిమాలని అలా అనుకుంటున్నప్పుడు తను ఈ కథని ఎన్నుకోవడం, ఎలాంటి సినిమా చేయాలని ట్రై చేయడంతో తను చాలా ప్రయత్నాలు చేసి చాలా స్టోరీస్ విన్న తర్వాత ఈ స్టోరీ విన్నాను. తన దగ్గర డైరెక్షన్ మంచి కథ ఉంది. తను పెళ్లి సందడి సినిమా తర్వాత తను మంచి సెటప్ చేసుకుంది. ఈ సినిమా చేస్తానంటే నేను వెంబడే చెప్పాను. ఆ సినిమా చాలా సక్సెస్ఫుల్గా తీసింది. తను డెఫినెట్లీ ఈ సినిమా నీకు ఉపయోగపడుతుంది అని లైన్ చెప్పగానే చెప్పాను. అలాగే సినిమా చూసిన తర్వాత కూడా ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా రామ్ రెడ్డి కానీ, అనూప్ గారు మ్యూజిక్ అండ్ విప్లవ్ ఎడిటింగ్, అందరూ ఎక్స్పీరియన్స్ పీపుల్, వాళ్ళందరూ ఇప్పుడు ప్రూవ్ అయిన వాళ్ళు ఆల్రెడీ సినిమాల్లో, వాళ్ళందరిని పెట్టుకొని చాలా మంచిగా సినిమా తీర్చిదిద్దడం జరిగింది. సినిమా చాలా బాగుంది. అలాగే సినిమా అయిపోయిన తర్వాత కూడా దాన్ని అందరు సజెషన్లు తీసుకొని కొన్ని మార్పులు కూడా చేశారు. ధైర్యంగా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కష్టం మార్పులు కూడా చేశారు. డెఫినెట్లీ సినిమా సక్సెస్కి చాలా దగ్గరలో ఉంది. థియేటర్లో వచ్చినాక అందరికీ నచ్చుతుంది. టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే హీరో మాధవ్ అండ్ సిమ్రాన్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ మొట్టమొదటి సినిమా లాగా ఫస్ట్ సినిమా లాగా చేయలేదు. చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ లాగా చేశారు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ స్క్రీన్ అంతా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళిద్దరు స్క్రీన్ మీద పోటాపోటీగా నటించారు. వీళ్ళిద్దరికీ వాళ్ళ కెరియర్లో మంచి మూవీ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీం అందరికీ నా శుభాకాంక్షలు. రవిచంద్రన్ సార్కి ఇంకా గౌరవి రావణానికి మ్యామ్కి చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ అందరూ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి, చాలా బాగుండబోతుంది. నేను ఇందులో హీరోయిన్ అక్కకి మేనాడు క్యారెక్టర్ చేశాను. సో ఖచ్చితంగా చూసి ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ బాగున్నారా? నా పేరు హాన్విక. నేను ఈ సినిమాలో మాధవ్ మామయ్యని చాలా ఏడిపిస్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది. గౌరీ అక్క నాతో చాలా బాగా ఆడుకునేది. మీరందరూ ఈ సినిమాని తప్పకుండా చూడండి. అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారికి one of the fan of your work, sir, and Gopi sirki and Gauri గారి గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ షీఈ్ అ ప్రామిసింగ్ డైరెక్టర్ and all the best to Madhav and Simran. They are looking great. So all the best to the movie and Mr. Idiot crew. Thank you. ఈ సినిమా మిస్టర్ ఈడియట్ ఎటువంటి రిజల్ట్ అనేది కంటే కూడా ఎంత బాగా తీసామనేది చెప్పాలి. ఇక్కడ డైరెక్టరు పెళ్లి సందడి తర్వాత రెండో సినిమా. ఈ సినిమాను ఆవిడ చాలా బాగా తీశారు. ప్రతి ఫ్రేమ్ కనబడుతుంది ఆవిడ. సో చాలా హ్యాపీ. సినిమా బాగా వచ్చింది. అదేవిధంగా మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు, ఆయన గురించి చెప్పలేదు, సాంగ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. త్వరలో అవి కూడా వచ్చే గురువారం కూడా రిలీజ్ అవుతాయి సాంగ్స్. అదేవిధంగా కెమెరామెన్ రామరెడ్డి గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. ఆర్ఎక్స్ 100, సరిగా సామాజిక వర్గమన, ఇట్లా చాలా హిట్లు తీశారు. ఈ సినిమా క్వాలిటీ ట్రైలర్ చూశారు కదా, ఎంత బాగా ఇచ్చారు.
అదేవిధంగా విప్లవ్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏం లేదు, అంత మంచి టెక్నీషియన్స్, పెద్ద పెద్దవాళ్ళు అందరూ కలిసి చేయడం జరిగింది. ఇక సిమ్రాన్ హీరోయిన్ ఫస్ట్ టైం అయినా తను జైపూర్ అమ్మాయి, చాలా ఫస్ట్ సినిమా కాకుండా చాలా అద్భుతంగా చేసింది. అలాగే హీరో మాధవ్, చెప్పాల్సిన పని లేదు, ఎనర్జీగా వాళ్ళ పెదనాన్నగారి కంటే కాదు, వాళ్ళ పెదనాన్నగారికి ఎలాంటివి ఉంటాయో అవి కొన్ని వచ్చినాయి, బాగా చేశాడు ఆయన. సో ఓవరాల్గా పిలవంగానే వచ్చిన నా మిత్రుడు బెక్కం వేణుగోపాల్, నేను గోపి అంటాను, కథ ఇండస్ట్రీలో అందరూ బెక్కం వేణుగోపాల్ అంటారు. సో మాది 2005 నుంచి జర్నీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, ఫైట్ మాస్టర్ వెంకట కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, సో అందరి టెక్నీషియన్స్కి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, లైక్ గివింగ్ యూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్, అంటే ఆయనకి చాలా కంప్లైంట్స్ ఉంటాయండి నా మీద, ఎందుకంటే నేను మంచిదాన్ని కానంట ఆన్ సెట్. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బేర్ చేసినందుకు, భరించినందుకు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, రామరెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. జనరల్గా మా ఇండస్ట్రీ ఎంట్రీ నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్. సో ఓకే, వర్క్ ప్లేస్లోని ఎలా ఉంటుందని అంటే ఆర్డర్ ఎక్కువైపోయిందేమో కదా. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి. సపోర్ట్కి ఎవరు అంటే నాకు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి, నేనే వాళ్ళకి ఇబ్బంది పెట్టాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మై డాన్స్ మాస్టర్స్, మై ఫైట్ మాస్టర్, నాకు అవి రావు బట్ అయినా ఏదో చెప్తూ ఉంటాను, పాపం విన్నారు. సో ఇలాగే నాకు బాగా ఇన్ ఫర్దర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను ఫస్ట్ డే స్టోరీ చెప్పిన తర్వాత ఐ సెడ్, సార్ నేను ఎలా తీసినా సినిమా అయితే హిట్ అవ్వాలి సార్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పాను. నువ్వు బాగా తీస్తావని నాకు అనిపిస్తుందమ్మా, బట్ అయినా ఐ ప్రామిస్ యూ అని చెప్పారు. బట్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మై హీరో అండ్ హీరోయిన్, వీళ్ళ కోసం ఎక్కువ చెప్పాలి బట్ తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దు. మా ముగ్గురికి మీరు అందరూ బ్లెస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఒక కొత్త అడుగు వేస్తున్నాం. సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే వచ్చినందుకు ప్రశాంత్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాం, స్టేడియం బయటకు బాల్ కొట్టినట్టే జనవరిలో కూడా పెద్ద బాల్ కొట్టారు బయటికి. ఇకపోతే మిస్టర్ ఈడియట్ లాస్ట్ ఇయర్ మొదలెట్టాం జూలైలో, చేసుకుంటూ అలా వస్తున్నాం, చూస్తున్నాం, సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ రీషూట్ చేసాం, ఫైనల్గా సాటిస్ఫై అయ్యాం, బాగుంది అనిపించింది. సో ట్రైలర్ లాంచ్ చేసాం. ఎలా అనిపించింది ట్రైలరు? సో గౌరీ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారికి. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగా చూపించినందుకు రామరెడ్డి గారికి థ్యాంక్ యూ. విజువల్స్ అదిరిపోయినాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని మ్యూజిక్తో కవర్ చేసిన మా అనూప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. వస్తుంది ఇంక నెక్స్ట్ మంత్. అండ్ మా హీరోయిన్ మర్చిపోయా, బాగా సపోర్ట్ చేసినందుకు, కలిసి చేసాం. తన గురించి నెక్స్ట్ చెప్తాను. నవంబర్లో వస్తున్నామండి సినిమా. ఇంపార్టెంట్లీ మర్చిపోయా, మెయిన్ పర్సన్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మా అంటే మీకు అర్థమవడానికి మా పెద్దనగా ఆయన నాకు బిగ్ బ్రదర్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ నన్ను గ్రౌండెడ్గా ఉంచేది ఆయనే. సో ఉంచుతూ ఎప్పటికీ ఉంచుతున్నారని ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఫార్మల్గా ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, సో ముందు అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. I still remember yesterday when I was sitting at my home and I was memorizing what all things I have to say in front of everyone. And today, when I'm standing here, I cannot find words because I'm extremely grateful. And thank you so much, everyone. Each one of you have watched the trailer, and I hope more than this, like thousands of people will, love our content and film. And I really want to deliver my heartfelt thanks to director ma'am for giving me this opportunity. Thank you so much, ma'am. She was my friend throughout the shooting, and I never ever felt that she is like
a senior most, you know, place in the whole shooting space. So thank you so much, ma'am. Thank you so much, producer sir, for always being there whenever I needed. So, and I have made great friends. One is here standing in front of you all. Thank you so much, Madhav, for always, you know, being the support system in front of the camera, because Telugu was a difficult language for me, but with the emotions and everything, he was there to support me throughout the shooting. I really want everyone to watch Mr. Idiot coming November. So lots and lots of love. Bye, everyone. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని అన్నప్పుడు it wasn't like an obligation for me, like it was like my responsibility. అంటే రవితేజ గారు చాలా మందికి హెల్ప్ చేశారు, ఇండస్ట్రీలో వాళ్ళని సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ it is all our responsibility to encourage Madhav. And డెఫినెట్గా నేను సీసీఎల్ ఆడడానికి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి ర్యాండమ్గా, అంటే ఏం టెల్ మీ లైక్ హూ ఇట్ ఈజ్ ఆర్ ఎనీథింగ్. మేము కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక సాంగ్ చూపించారు. అందులో ఐ సా మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు సార్ అంటే, అది మా అబ్బాయి అండి ఇలా మూవీ చేస్తున్నాం అంటే అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూశాను ఇడియట్ సినిమా. యా, చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే, అప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా అంటే, మేమందరం అంటే ఎవ్రీబడి వాజ్ సో యూనో వీ వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్, అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్ చంటిగాడ్ లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టర్ ఇడియట్ అని మూవీ చేస్తున్నాడు అంటే కనుక ఇట్స్ లైక్ ఎ డివైన్ కోఇన్సిడెన్స్. అండ్ డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను ఒక సాంగ్ చూశాను ఏదైతే ట్రైలర్లో పాడారో, సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో, మాధవ్ ఐ థింక్ అంటే రవితేజ గారు చెప్పను కానీ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ దేర్. So one day I'm sure that he'll reach where Raviteja garu is today, and he'll make all of us proud. And I want to wish the entire team, director Gauri garu, producer Ravi garu, music director Anup garu, editor Viplav garu, DOP Ram Reddy garu, and everyone like choreographers, ee cinema work chesina lyricists andarki kuda I want to wish the film chala pedda success avvali. అండ్ డెఫినెట్గా మాధవ్ అండ్ సిమ్రన్, గౌరీ గారు లాస్ట్ టైం ఎలాగైతే రోషన్ అండ్ శ్రీలీలాని ఇంట్రడ్యూస్ చేసి పెద్ద స్టార్స్ని చేశారో, అలాగే ఈ వీళ్ళు కూడా చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ ఇన్ నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా ఈ మూవీ చూడండి అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోలు లోటు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా అన్న మాట నాకు బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి, ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక, మేము మంచి సినిమా తీసేసాం అనుకోవడం వేరు, మీ సినిమా చేసామండి కొన్ని తప్పులు ఉన్నాయి అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అని ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళ సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఫస్ట్ సినిమా చూసినప్పుడు, అరే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదా, చూసుకుంటే వాళ్ళకి ఏమాత్రం తెలియలేదా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వీ విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మన యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది
ఇట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ నవంబర్. థ్యాంక్ యూ. జై హనుమాన్. స్టార్ కిడ్స్ అంటే అలా కుదిరింది అంతానా, కుదిరినంత వరకు చేస్తాం కదా సార్. అలాగే ఏంటండి ఈయన సినిమా కథకి ఈయన సరిపోయాడా లేకపోతే కమర్షియల్ మెటీరియల్లో తీసుకోవాల్సి వచ్చిందా? లేదు, హీ వాజ్ సూట్. నేను అసలు చూసాను అంటే నాకు అంతకు బిఫోర్ ప్రొడ్యూసర్ గారు నాకు ఇంకో 2-3 ప్రొఫైల్స్ ఇచ్చారు. వేర్ ఐ సెడ్ ఐ వాజ్ నో. అంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ బ్యాక్డ్రాప్ మీకు అర్థమవుతుంది కదా ట్రైలర్ బట్టి. సో నాకు కొద్దిగా కట్అవుట్ ముందే ఐ వాజ్ థింకింగ్, కంట్లో ఉంటుంది కదండి ఒక విజను, అది చూసుకున్న తర్వాతే నేను ఫిక్స్ అయ్యాను. తన్ని ఫస్ట్ టైం నేను కలిసినప్పుడే మా ప్రొడ్యూసర్ గారికి అన్నాను ఇట్స్ ఓకే అని. ఆ తర్వాత కొంచెం సెటిల్గా తనకితో మాట్లాడి ఆ తర్వాత దెన్ ఐ నరేటెడ్ మై స్క్రిప్ట్ టు హిమ్. నార్మల్గా కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటానండి ఫర్ కాస్టింగ్ అండ్ ఆల్. అంటే హీరోయిన్ సెలెక్షన్స్కి అయినా సరే అలాగే తీసుకుంటాను, హీరోకైనా అలాగే తీసుకుంటాను. లక్కీగా ఒక ప్రయత్నం ఒకటి చేస్తాం కదండి మనం, అంటే మనం కొద్ది పెద్దగా ప్లాన్ చేస్తాం కదా ఆబ్వియస్లీ, ఎవరైనా కామన్ కదా సార్ అది. అలా నేను ట్రై చేస్తాను, చేసిన దాంట్లోని అంతే. ఫేటు, మా గురువుగారు ఆశీస్సులు, మా పేరెంట్స్ అండదండలతోటి నాకు లక్కీగా దొరుకుతున్నాయి అంతే. దొరికినంత వరకు చేస్తాను. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ మంచి స్టార్స్ సార్. రోషన్ కూడా మంచి సినిమా చేస్తున్నాడు, శ్రీలీల అయితే చెప్పుకోకర్లేదు. మరి ఈవిడ పరిస్థితి ఏంటి? అమ్మాయిని చూశారు, మీకే అర్థమై ఉంటుంది కదా, సినిమాలో కూడా అంటే ట్రైలర్ చూశారు కదా. సో మీరే చెప్పాలి సార్ నా ఫ్యూచర్ ఏముంటుందని. మీరే చెప్పాలి వాట్ విల్ బీ మై ఫ్యూచర్ అని. ఏమి మాట రాబోతుంది. బికాస్ ముందు లీలా అవ్వచ్చు, రోషన్ అవ్వచ్చు, మీరు అన్నట్టుగా ఇప్పుడు మాధవ్ అవ్వచ్చు, సిమ్రన్ అవ్వచ్చు. బేసిక్గా విజన్ అలా ఉంది, కొద్దిగా స్టార్స్ని ఇద్దాం, నేను కూడా స్టార్ అవుదాం ఉంటాయి కదా మనకు కూడా స్టార్ డైరెక్టర్స్. సో అలాగా లక్కీగా నాకు దొరుకుతున్నాయి సార్ అంతే. మాధవ్తో సినిమా అంటే ప్రతి వాళ్ళు రవితేజ అని ఊహించే చూస్తారు అతనిలో. మరి మాధవ్లో ఆ ఎనర్జీ ఎలా ఉంది సార్? మీది అది ఆన్ స్క్రీనే చెప్పాలి సార్, చూడాలి సార్. నా క్యారెక్టర్ వరకు సరిపోయింది. గౌరీ గారు చెప్పండి. మీ టైటిల్ ఏంటి అనుకుంటున్నారు? పెళ్లి సందడి, పెళ్లి సందడి, ఈడియట్కి మిస్టర్ ఈడియట్, ఏంటి కారణం? సార్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా దాని వెనకాల ఒకటే రీజన్ ఉంటుంది, టు గో ఇన్ టు ద ఆడియన్స్. జనాల్లోకి ఫాస్ట్గా మనం రీచ్ అవ్వాలి అని అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రాటజీస్ ఏదో నా చిట్టుపైనకి ఏదో తగిలింది, అదగా ఆ బాటలో నడుస్తున్నాను అంతే. అది ఎంతవరకు నాకు సపోర్ట్ అవుతుందో అంతవరకు చేస్తాను. అంటే లక్కీగా దీనికి సూట్ అయింది. మీరు టైటిల్ చూస్తే యా దెర్ ఈజ్ అ మ్యాజిక్ ఇన్ దాట్ టైటిల్. సూట్ అయింది. ఇట్స్ నాట్ ఏదో నేను కావాలని ఫోర్స్ఫుల్గా. మా ప్రొడ్యూసర్ గారు కూడా నేను లాస్ట్లో ఎప్పుడో చెప్పాను, ఆయన అమ్మా అని అన్నారు. ఏంటమ్మా అన్న అంటే లేదు సార్ అది సూట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. అయితే ఒకటి సార్, పెద్ద టైటిల్స్ తీసుకున్నప్పుడు, అది కూడా సక్సెస్ టైటిల్స్ తీసుకున్నప్పుడు మనకు హెడేక్ ఉంటుంది. హెడేక్ అన్న బాధ్యత, భయము, ఆందోళన ఉంటుంది చూడండి సార్ కాబట్టి అది నాకు ఇప్పటికీ ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళతో అంత ఈజీ కాదు కదా సార్, అదేదో పోటాపోటీలా అనిపిస్తుంది. నేను అంత దాన్ని నేను చెయ్యట్లేదు సార్. ఆ రేసు కొద్దిగా ఇందాక పిల్లోడు అన్నట్టుగా అదండి 5% సక్సెస్ వచ్చినా చాలా అంటారు చూడండి, అలాగా నా టైటిల్స్తో ఫస్ట్ నేను 1% గెయిన్ అయిపోతాను. అది పెద్ద పెద్ద సపోర్ట్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ నాతో పాటు ఉంటుంది. మేమందరూ చిట్టి చిట్టి మనుషులు కదా సార్. కరెక్టే, కానీ ఆ పెళ్లి సందడి అంతా మీ పెళ్లి సందడి అంతా రీచ్ అవ్వలేదు కొంత సార్. అది అంతే కదా సార్, అది రాఘవేంద్రరావు గారు ఇక్కడ గౌరీ రావడానికి చాలా తేడా ఉంది కదా సార్. మీరు రాఘవేంద్రరావు గారి శిష్యురాలు కదా? అవును సార్, అంటే శిశురాలనే నేను కాదన్నాను, అందుకని మీకు ఆ గ్లిమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో అయినా మీకు ఆ గ్లిమ్స్ కనిపిస్తాయి. మీరు అన్నారు చూడండి ఇందాక, మీరు లాంచ్ చేసిన ప్రతి హీరో హీరోయిన్ స్టార్స్ అవుతున్నారు. సో ఇవన్నీ శిశురాలు అవ్వబట్టే వస్తున్నాయి ఏమో, ఉంటాయి కదా ఆశీస్సులు భగవంతుడివి. చెప్పాను కదా మా పేరెంట్స్ లేకపోతే గురువులు ఆశీస్సులు ఉంటే ఆబ్వియస్లీ. రాఘవేంద్రరావు గారు అంటే ఆయన సినిమాల్లో హీరోయిన్స్కి బొడ్డు పైన ఏదో పండు ఫ్లవర్ ఏదో పెడుతుంటారు. నేను వేయలేదండి, బ్యూటీ చూపించాను బట్ వేయలేదు. మీకు పెళ్లి సందడిలో కూడా ఏమి ఒక సీన్లోనే ఎక్కడో అక్క అది కావాలి అని అంటే దాన్ని అది ప్రిఫర్డ్, కానీ సీన్ అది కూడా నాట్ ఇన్ ద సాంగ్స్లో ఎక్కడా లేదు. కరెక్ట్. మీ ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయినటువంటి శ్రీలీల ఒక స్టాప్ హీరోయిన్ అయిపోయింది. కరెక్టే సార్. అంటే ఒకటైతే చెప్తాను సార్,
అమ్మాయి స్టార్ అయిపోయిందంటే ఆ అమ్మాయి కష్టం కూడా అంతే ఉందండి. అదేదో నేను చేస్తే నా హ్యాండ్తో అయిపోయింది అనేది కాదు సార్. ఎవరైనా అంతే, ఎవరైనా ఎవరి కష్టంతో వాళ్ళు పైకి వస్తారు. ఆ ప్రివిలేజ్ అంటే ఆ లక్ నాకు దొరికిందని అనాలి అంతే. అంతే కదా సార్, గురువుకి మంచి శిష్యురాలు దొరకడం అంటే శిష్యులు దొరకడం ఎంత ఇదో శిష్యులకి మంచి గురువులు దొరకడం కూడా అంతే అంటారు. వైస్ వర్సా ఇదంతా. ఇట్ ఈస్ ఆల్ గాడ్ ముందే రాసి పెట్టి పంపిస్తారు కదా. సో అలాగా నాకు ఆయన గురించి తెలిసిందే కదా మీకు, ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ అంటే ఆన్ మీడియాకి ఎక్కడ కనపడలేదు ఆయన, ఎక్కడ ఆయన ఆయన ప్రత్యక్షంగా అయితే ఎక్కడ కనిపించలేదు. రవితేజ గారు అంటే మీరు చెప్తున్నారు, రవితేజ గారు పెద్దనాన్న గారు ఇట్లా ఉన్నారు, ఇది సపోర్ట్ ఉంది, ఇది అని చెప్తున్నారు. కానీ ఎంతవరకు అయితే ఆయన నుంచి మీ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ కానీ ఏం లేదు కూడా లేదు, ఇప్పటిదాకా కూడా లేదు. అంటే తర్వాత ఈవెంట్కి ఏమన్నా కదా, తర్వాత ట్వీట్లు ఉన్నాయి, చూడలేదా ట్విట్టర్? ఈడియట్ అనే టైటిల్ ఎంత ఫేమస్ ఎంత బిగ్ హిట్ మీ అందరికీ తెలిసింది. ఇట్స్ అన్ ఇండస్ట్రీ హిట్ రైట్. ఆ టైటిల్ లాంచ్ చేసింది నాకు రవితేజ సార్. టైటిల్ చూసిన తర్వాత దేర్ ఈజ్ 100% అంటే 1000% ఆయన నాకు ఆపమ్మా అని అనే ఛాన్సెస్ ఆయనకి ఉన్నాయి, ఆ రైట్స్ ఉన్నాయి, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. వేర్ హీ హ్యాస్ హిజ్ ఓన్ సన్, యూనో. ఐఎమ్ సో సారీ, ఐ కెన్ సే ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. బట్ నో, అసలు ఇంత పిసరు కూడా అలాంటిది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అన్నారు అంతే. కంగ్రాట్స్ చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. అసలు ఆయన లాంచ్ చేసేటప్పుడు పరదా తీసి చూసేటప్పుడు కానీ, ఆ టైటిల్ చూసేటప్పుడు కానీ హీ వాజ్ లైక్ థ్రిల్డ్. ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రమోషన్కి ఆయన మీడియా ముందుకు రారు కదా, ఇప్పుడు మరి మీ సినిమాలకి ఎట్లా వస్తారు తీసుకొస్తారా నెక్స్ట్ అయినా నేను అడుగుతున్నాను. అంటే ఆబ్వియస్లీ సార్, ఆయన సపోర్ట్ లేకపోతే ఎంతవరకు కూడా రావు. ముందు నుంచి బిగ్గర్ ఈవెంట్కి అనే ప్లాన్ చేశాం సార్. అంటే ఎప్పుడు మనము పెద్దవాళ్ళని కొద్దిగా పెద్ద ప్లేసెస్లోకి దాచుకోవాలి కదా. దాచుకుంటే అప్పుడు మనం కొద్దిగా అప్పుడు మనకి ఆ లాస్ట్ మూమెంట్లో అయితే మనకి ఎక్కువ సపోర్ట్. దట్స్ వాట్. రవితేజ గారు అంటే ఫుల్ ఎనర్జీ, ఆయన సినిమాలన్నీ కూడా ఆ ఎనర్జీతోటే బ్లాక్ బస్టర్ అయ్యాయి. అవును. మీకు బాగా నచ్చిన సినిమా ఇది? ఒకవేళ ఆయన సినిమాకి మీరు ఏదైనా మళ్ళీ రీమేక్ మీరు చేయాలనుకుంటే రీమేక్ చేయను, కానీ బాగా ఇష్టం ఏంటంటే విక్రమార్కుడు కానీ కిక్ కానీ బాగా ఇష్టం. మన రిలీజ్ కూడా గట్టిగానే అయింది. గట్టిగా ఇచ్చేది. అంటే త్వరలోనే రవితేజ గారు వాళ్ళ పిల్లలు కూడా ఇండస్ట్రీకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీ బ్రదర్ మీ సిస్టర్స్ ఏంటి అంటే ఎలా, వాళ్ళ ఆర్టీ టీం ఒకటి ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో మీరు ఏమన్నా చేస్తున్నారు? ముందు చూద్దాం, ఇది ప్లాన్ చేసుకోవాలా, ఇంకా ప్లానింగ్ ఏం లేదు, ముందు చూద్దాం. ఇప్పుడే అందరం వస్తున్నాం. ఓకే. అంటే షూటింగ్ పార్ట్ ఫినిష్ అయింది, మళ్ళీ అంతా చూసిన తర్వాత మళ్ళీ కొంచెం డైరెక్టర్ గారు అందరూ కొంచెం బెటర్మెంట్ కోసం అనుకునేసరికి ఆర్టిస్టుల డేట్లు దొరకటానికి లేట్ అయింది. లాస్ట్ ఫిబ్రవరిన ఇది అనుకున్నాం. సో ఈ 3-4 మంత్స్ ఏంటంటే దానివల్ల ఇదైంది. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది, అందుకనే ట్రేజర్ లాంచ్ చేసాం. నవంబర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. అంటే గతంలో మీది ఏరే బ్యానర్, మళ్ళీ బ్యానర్ మార్చినట్టున్నారు, మీ నేమ్ ఎందుకు, కారణం ఏంటి? అంటే అంతకుముందు సాంబశివ క్రియేషన్స్, దాంట్లో మీకు తెలుసు కదా, సీతారాముడు, మాయగాడు, స్ట్రేటవుడి, ఇట్లా 4-5 సినిమాలు శివ చేశాను. 14 నుంచి గ్యాప్ తీసుకున్నాను. అంటే అప్పుడు ఫిలింలో నెగిటివ్ డిజిటల్ రాలేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి నా పర్సనల్ కారణం, అంటే నా వైఫ్ ఇదయ్యారు. ఇంకా ఆ డిస్టర్బెన్స్తో బ్యానర్ కూడా నాకు కిడ్స్ పుట్టారు లేట్గా, జస్విన్ జస్వంత్, జేజేఆర్ అంటే అదే జస్విన్ జస్వంత్ రాణి. సో దాంట్లో ప్రొడక్షన్ నెంబర్ 1 హ్యాష్‌ట్యాగ్ బ్రో చేసాం, నవీన్ చంద్ర అవికా గారు. ఇది ప్రొడక్షన్ నెంబర్ 2. ఇండస్ట్రీ గురించి మీరు ఎక్కువ బాగా మాట్లాడుతుంటారు, ప్రొడ్యూసర్స్ గురించి కూడా మాట్లాడుతుంటారు. గతంలో పైరసీ గురించి మీరు ఒక ధర్నా పెద్ద చేస్తున్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, దాంతోపాటు మహేష్ బాబు గారు కూడా, వాళ్ళిద్దరు కూడా రావటం, మీకు సపోర్ట్ చేయటం. కానీ ఇప్పుడు కూడా టిల్ ఆ పైరసీ జరిగిపోతుంది కదా, ఏంటి మరి? అంటే అప్పుడు బాగా గుర్తుంచుకున్నారు, ఇది 10లో జరిగింది, 2010లో. ఫస్ట్ ఒక్కడినే వెళ్ళి కూర్చున్నాను ప్లాట్ఫామ్ మీద, అమర నిరాధ్యక్షకి. ఆ రోజు ఉగాది మధ్యాహ్నం నల్లమల బుజ్జిను మన మ్యాంగో రాము కారులో వెళ్తూ చూసి ఏంటి అని ఫోన్ చేశారు, ఇది అని చెప్పగానే అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ నెక్స్ట్ డే నుంచి తర్వాత తెలుసు కదా 4 days కంటిన్యూగా. అందుకే ఒక సెల్ వచ్చిందండి, దాని మీద సీరియస్గా తీసుకున్నారు, కంట్రోల్ అయింది. ఇప్పుడు డిజిటల్ అంటే ఎవరేం చేయలేం, కానీ ఆ రోజుకి నెగిటివ్ మూవీస్కి
అప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సీతారాముడు అనే సినిమా నాది కూకట్పల్లిలో సెకండ్ వీక్ శివాజీ గారి కెరీర్లోనే ఇదనమాట బ్లాక్లో టికెట్లు కొనే పరిస్థితి వచ్చింది. మాచర్లో కేబుల్లో వచ్చేసింది. చిన్న సినిమాలకేమో కేబుల్ ప్రాబ్లం అప్పట్లో, పెద్ద సినిమాలకేమో సీడీలు. ఆవేశంగా వెళ్ళాము అప్పుడు కొంచెం ఇదిగా. తీరా అది లోకల్ ఎమ్మెల్యే గారి తాలూకా అంటే వెళ్ళిన స్పీడ్గా వెనక్కి వచ్చాం. ఎందుకంటే అలా కేబుల్లో వస్తే థర్డ్ సెంటర్కి థియేటర్లో పడదని బాధ. సో ఆడే సినిమా ఇలా చచ్చిపోతున్నాయని అప్పుడు ఛాంబర్కి 2-3 సార్లు లెటర్లు పెట్టిన పట్టించుకోకపోతే ఇక అప్పుడు వచ్చి అధ్యక్ష చేసాం. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చి అప్పట్లో బాగా టైట్ చేశారు, సెల్ పెట్టారు. అదే పవన్ గారు కూడా అందరూ వచ్చారండి. ఆ రోజు బాలకృష్ణ గారు రాలేదు, ఫోన్లో మాట్లాడారు. చిరంజీవి గారు వచ్చారు, అల్లు అరవింద్ గారు వచ్చారు, రామానాయుడు గారు, యావత్ ఇండస్ట్రీ తెలిసిందే కదా, మీరు చూశారు కదా. సో అందరూ సపోర్ట్ చేశారు, రాజమౌళి గారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఆయన అంటే పవన్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా ఇలాంటి కాజెస్ పోరాడుతుంటారు. ఇప్పుడున్నటువంటి ఒక ఇష్యూ పైన జరుగుతుంది కానీ మీరు దాన్ని ఎలా చూస్తారు? లడ్డు వివాదం పైన పవన్ గారి కామెంట్స్ పైన మీరు సపోర్ట్ చేస్తారా? దాన్ని ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కామెంట్ అంటే ఏం లేదు, అది సెన్సిటివ్ మ్యాటరు. ఎవరైనా సరే సెన్సిటివ్గానే రెస్పాండ్ అవ్వాలి. అందుట్లో మంచిగా చెడొచ్చు ఆలోచించుకుని మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒకటి హైప్ చేసుకుందామనో లేకపోతే ఇంకో రకంగానో మాట్లాడకూడదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనేది అందరికీ ఆరాధ దైవం. ఆయనకి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా ఆలోచించి మాట్లాడాలని మాత్రం నేను చెప్తాను. తొందరపడి ఎట్లా పెడితే అట్లా మాట్లాడకూడదు. సినిమా కూడా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్. అంటే ఇంతకుముందు రవితేజ గారు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ లేరు, ఆయన ఓన్గానే ఇంతవరకు ఈ స్టేజ్కి మాస్ మహారాజాగా ఎదిగారు. సో మీకు కెరియర్ చూస్తే మీరు ఒక స్టార్ కిడ్గా వచ్చినా సరే మీరు కూడా అలాగే చేద్దాం అనుకుని ఏమైనా చేస్తున్నారా? లేదు అంటే మీరు స్టార్ దాంట్లో వెళ్తే అంటే ఇంకా రియాలిటీ అంటే తెలుస్తుంది కదా. అంటే ప్లాన్ చేసి అనలేదు, ఆయన మేము ఏం చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మేము ఇంకా అడగలే, అంటే పర్ఫెక్ట్ టైం వస్తే బెటర్ కదా అని చెప్పి తెలుసుకుంటున్నాను. బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేశాను, తెలుసుకుంటున్నాను ఒక్కొక్కటి. అంటే మీ హార్డ్ వర్క్ ఈడియట్ అనే టైటిల్ బాగా ఫేమస్, పూరి చాలా ఫేమస్. ఆ టైటిల్ తీసుకునేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, మళ్ళీ ఆ రేంజ్కి వెళ్తామా లేదా అనేది. సో మీకు అలా తీసుకునేటప్పుడు రవితేజ గారిని కన్సల్ట్ చేశారా? రవితేజ గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా సినిమా ఏమన్నా రవితేజ గారు చూసారా? ఆ టైటిల్కి మొత్తం ఈవిడ ఐడియానే మొత్తం. మాకు జస్ట్ లేట్గానే చెప్పారు, కానీ చెప్పా కదా ఇందాక చెప్పినట్టు ఆ సినిమా హిట్ అయిన రేంజ్కి మేము ఒక 5% హిట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. రవితేజ గారు అప్పట్లో ఈ టైటిల్ రవితేజ గారు విన్న తర్వాత మీకు ఏమన్నా చెప్పారా? అంటే ఎలా చేయాలి? చాలా పెద్ద పేరు తీసుకున్నారు, మరి సినిమా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. సో ట్రైలర్ వచ్చిన తర్వాత చూపించారా? ఆయనకి నచ్చింది. ట్రైలర్ చూపించారు. టీజర్ కంటే ట్రైలర్కి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు. ఏమైనా సజెషన్స్ ఇచ్చారా ఎలా ఉండాలి? బేసిక్గా సజెషన్స్ ఎవరు, కానీ అక్కడక్కడ ఇస్తూ ఉంటారు, నేను దాంట్లో మనమే పట్టుకోవాలి అంతే. ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ మెయిన్ అయింది నా ఇష్టమైంది ఏంటంటే మేము ఏం అడిగినా నో అనరు, ఏదైనా సపోర్ట్ చేస్తారు, ప్రతి దాంట్లో ఉంటారు అంతే. ఈ కథకి మాధవ్ భూపతి రాజా అనే యాప్ట్ అనుకున్నారా? లేదు అంటే వాళ్ళ ఫాదర్ రఘు గారైనా మీకు రికమెండ్ చేశారా ఈ కథకి? అంటే ఎలా మాధవ్ ఎలా వచ్చాడు ఈ సినిమాలకు? ఇది కథ అనుకున్న ఇంకా అంటే దానికి ముందు నాకు పరిచయం ఉంది. అంటే వాళ్ళ ఫాదర్ అని కాదు, ఇదని కాదు, లేకపోతే రవితేజ గారు అని కాదు. ఫస్ట్ అసలు ఈ కథకి యాప్టా కాదా అనుకుని డిస్కస్ చేసుకున్న తర్వాత, యాప్ట్ అనుకున్న తర్వాత అప్పుడు ఆలోచించాం. మనకి ఇంకా బెటర్మెంట్ ఉంటుంది కదా, ఇవాళ రేపు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకు ఉండే ఏదైతే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో అది కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే కథకి యాప్ట్ అని తీసుకున్నాం, అది కూడా యాజ్ అన్నట్టు మనకి. అప్పుడు వాళ్ళ ఫాదర్ రఘు గారికి నాకు తెలుసు, పరిచయం ఉంది. ఫోన్ చేసి ఇలా కథ అనుకుంటున్నాము సో అంటే సరే అని చెప్పి వచ్చి మాట్లాడి తర్వాత చేసాం. ట్రైలర్ అంటే మీరు మమ్మల్ని ట్రైలర్ టీచ్ చేశారు. కామన్ ఆడియన్స్ చూడాలి అంటే మీకు బాగా చెప్పవలసిన పాయింట్ ఏముందనుకున్నారు? అంటే ఏం చెప్పినా కథ చెప్పినట్టు ఉంటుందేమో కదా, అందుతో నాకు మాట్లాడడం రాదు, కథ చెప్పేస్తానేమో అని భయం. సో మిస్టర్ ఈడియట్ అంటే అర్థమవుతుంటుంది కదా సార్,
జనరల్గా మనలో అది ఎవరైనా సరే, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఎవరికైనా ఒక అదేంటి ఒక రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ఇంకొకలాగా వితరణంగా ఉన్న ఏ క్యారెక్టరైజేషన్ అయినా మనకి ఈడియట్గా కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్. మన కథ అలా నడుస్తుంది అన్నమాట. సో ఆ ఈడియట్ అనే పదము మీకు హీరోయిన్ అన్నిసార్లు అంటుంది కదా, ఎందుకన్నది అని మనం చూడాలంతే సినిమాని. ఓకే, మాకు బాగా ఫేమస్ అయిన రవితేజ గారి సినిమా ఈడియట్లోని చంటిగఢ్ లోకల్ అనే డైలాగ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి సీన్స్ ఏదైనా ఒకటి రెండు పెట్టడానికి ట్రై చేస్తారా, లేదా టోటల్గా కొత్తగా? లేదు సార్, నేను అది కంప్లీట్గా అవాయిడ్ చేశాను. ఎందుకంటే వాటి వల్ల ఏమో సార్ ముందే చెప్తున్నాను కదా సార్, బాబు అన్నట్టుగా పెద్ద టైటిల్స్ తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత చిన్నవైనా సరే ఆ గ్లిమ్స్ మనం వాడుతున్నాం అనుకోండి, మనం ఇంకా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఇచ్చేస్తాం. దానివల్ల మనం బోర్లా పడే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే అవేమి మ్యాక్సిమం టచ్ అవ్వకుండానే ట్రై చేశాను సార్. మ్యాక్సిమం నోవే ఒక్క సాంగ్లో ఏదో ఇలా నడుము పట్టు, అసలు నేను అప్పుడు వద్దని కూడా అన్నాను, అదొక్క షార్ట్ పడింది. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. పెళ్లి సందులో కూడా మీకు అలాంటి ఏదేం ఉండదు కదా, ఇందులో కూడా అలాగేం ఉండదు. అంతే, ఏది వాడలేదు సార్ అలాగా. కాకపోతే టైటిల్ సెట్ అవుతుంది అందుకని వాడుకున్నాను. పెళ్లి సందడికి శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు మాధవ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో మాధవ్లో మీకు బాగా నచ్చిన ఎనర్జీ అంటే డాన్సింగా లేదంటే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా? మాధవ్లోనా అండి, అసలు జనరల్గా నాకు అన్ని క్వాలిటీస్ నచ్చితేనే తీసుకుంటాను. ఇవన్నీ పక్కన పెడితే ఐ లైక్ హిస్ కట్అవుట్. ఫస్ట్ మనకి హీరోల్లో కట్అవుట్ కదండి మనకి నచ్చాల్సింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోస్లోని కట్అవుట్ అంటే గుర్తొచ్చే ప్రభాస్ గారే. దట్స్ వాట్. అంటే లైక్ యూనో ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు చూడండి సార్, అప్కమింగ్ ఏ హీరోస్ అయినా సరే, మనం చూసిన వెంటనే మనం అనుకుంటాం కదా వీళ్ళకి ఈ మాస్ ఇమేజ్ వస్తుందనో, లేకపోతే వీళ్ళకి ఇది లవర్ బాయ్ ఇమేజ్ వస్తుందనో, ఏవో ఒకటి అనుకుంటాం కదా సార్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అలాంటి దీంట్లో మాత్రం ఐ ఫెల్ట్ లైక్ యూనో హీల్ బీ హ్యావింగ్ దట్ మాస్ ఎలిమెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ ప్రిఫర్ లైక్ దాట్ అంతే. Thank you, Andy. Thank you so much. He was very friendly. First time we met, I was like, how to start the conversation, but he was the first one to, start the conversation, and he's very sweet. On screen also, you will love the chemistry, and behind the scene also, he's very sweet and he's very helpful, supportive. అంటే బేసిక్గా ఏదో లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బేస్ చేసుకుని చేసిన లవ్ స్టోరీ ఉంది కదా సినిమా. ట్రైలర్ డైలాగ్ ఉంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అని. కరెక్టే, అంటే హీరోయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టారు, లవ్ కోసం తగ్గాలి కదా, అందుకని కాలు పట్టుకుంటారా? అంతే. ఈడియట్ నేనే తన అనేది అప్పుడు అర్థం అవుతుంది. అతన్ని ఉద్దేశించి మీరు రాస్తారా మనం కథ? లేదు సార్, నేను కథే రాసుకుంటానండి. అంటే ఇప్పటి వరకు అలా జరిగింది. పెద్ద హీరోల దగ్గరికి వెళ్తే బహుశా వాళ్ళని ఊహించుకొని రాస్తానేమో. ఇప్పటి వరకు అయితే మాత్రం నేను ముందు కథలు రాసుకున్నాను. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసే స్టార్ సెలబ్రిటీ ఎవరు? Me do everything she wants, and I don't know if I have given, like, have I fulfilled. So yeah, of course she was there throughout the journey. Behind the camera, a lot of people were there who were supporting me with the dialogues and everything, so thanks to them also. And I feel thank you to everyone and the destiny and the universe gave me this opportunity, and today I'm sitting here. Okay, all the best, Andy. Thank you so much.